సింగర్, గాయని మనకి సంగీతం వింటే ఎలాంటి మూడ్‌లో ఉన్నా సరే మనం బయటికి వచ్చేస్తాం. అలాంటి ఒక గాయని మనకి ఇప్పుడు లేరు అనడానికి, వినడానికి చాలా బాధగా ఉంది. సింగర్ ఆశా భోస్లే గారైతే మరణించడం జరిగింది. నిన్న అయితే ఆసుపత్రిలో సడెన్‌గా శ్వాసకోశ ఇబ్బందితో మరియు గుండె నొప్పితో ఆమె సడెన్‌గా బ్రీచ్ కాండి హాస్పిటల్‌లో ముంబైలోని చేరడం జరిగింది. సో, సడెన్‌గా ఆమె వయసు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 92 సంవత్సరాలు. అయినా ఇప్పుడు సడెన్‌లీ ఆమెకు నిజంగా శ్వాసలో ఇబ్బంది అయ్యి అప్పటికప్పుడు గుండెలో చిన్న నొప్పి రావడం వల్ల అప్పటికప్పుడు అయితే ముంబైలోని బ్రీచ్ కాండి హాస్పిటల్‌కి అయితే తరలించడం జరిగింది. అయినా సరే డాక్టర్లు పర్యవేక్షణలో ఆమె అయితే మరణించడం జరిగింది. ఆమె ఇక లేరు అనే విషయం తెలుసుకున్న ఎవరైతే సంగీత ప్రియులు ఉన్నారో వాళ్ళందరూ అయితే బాధను వ్యక్తం చేసుకుంటున్నారు. అతని కొడుకు ఎవరైతే ఉన్నారో ఆనంద్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆశా భోస్లే గారు ఇక లేరు, మరణించడం జరిగింది అంటూ అతను చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పాటలతో మనకి అలరించడం జరిగింది. అలాగే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అప్పటిలో ఉన్న సాంగ్స్ అయితే ఇప్పట్లో లేదు. అప్పటి ఒక మీనింగ్ ఉండేది. ఒక సాంగ్ అంటే అందులో ఒక భావం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి భావం లేకుండా అయిపోయాయి. నేను ఇప్పటికీ కూడా ఎన్ని పాటలు వస్తున్నా సరే ఆ పాత పాటలు తప్ప ఇప్పుడు కొత్త పాటలు నేనేం వినడం లేదు. అప్పట్లో ఉన్న అర్థం కానీ ఏమీ అసలు లేదు అని అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె తెలపడం జరిగింది. అలాగే ఇప్పటికీ రీసెంట్లీ నేను గుర్తు చేసుకుంటున్న సింగర్స్లో అయితే కొంచెం ఎంతో కొంత భావం ఉన్నది అంటే అది సునిధి చౌహాన్ అంటూ తెలియజేయడం జరిగింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మొత్తానికి ఆమె లేరు కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే సినీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో సినీ సంగీత దర్శకులు కానీ అందరూ కూడా సంగీతకారులు కానీ అందరూ కూడా భావన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆమె మరణించడం అనేది ఒక లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో పాటలతో అలరించారు ఆమె. ఆమె ఒక లతా మంగేష్కర్ గారితో కూడా కలిసి వర్క్ చేయడం జరిగింది. ఆమె ఒక వయసులో పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని కూడా కొన్ని ఇబ్బందులు పడి 3 పిల్లలతో బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత వేరే అతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా రన్ చేయడం జరిగింది. తన సంగీత ప్రయాణంలో కూడా చాలా మంచిగా ఎదగడం జరిగింది. సో, ఏదేమైనా కానీ ప్రెజెంట్ ఆమెకు 92 సంవత్సరాలు అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. అయినా కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక లోటు అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే సంగీత ప్రియులు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పటికీ కూడా కొత్త సాంగ్స్ వస్తున్నా కానీ పాత సాంగ్సే వింటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఓల్డ్ మెలోడీస్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళందరికీ ఒక బాధాకరణం అని చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ ఈరోజు మధ్యాహ్నం అనగా ఆదివారం ఈరోజు ముంబైలోని బ్రీచ్ కాండి హాస్పిటల్లో శ్వాస ఇబ్బందితో అలాగే గుండె నొప్పితో వెళ్ళిన ఆమె ఇక లేరు అని అయితే డాక్టర్ల పర్యవేక్షణలో తేలడం జరిగింది. సో, ఆమె కొడుకు కూడా మనకి ఆనంద్ గారు అయితే సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం జరిగింది. సో, ఏదేమైనా కానీ ఇది ఒక బాధాకరమైన విషయం అని అయితే చెప్పుకోవాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.